భద్రావతి నిజస్వరూపం తెలుసుకుని భద్రావతి చెంప పగలగొట్టిన రామరాజు. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక భద్రావతి అయితే ప్రేమ విషయంలో చాలా గట్టిగానే ఉండాలని నిర్ణయించుకుంటుంది. అయితే ప్రేమ మాత్రం ధీరజ్ అన్న మాటల్ని పట్టుకుని భద్రావతితోటి ఒకటే చెప్తుంది, నేను క్లాస్కి వెళ్ళి తీరాలి అని. ఇక క్లాస్కి వెళ్ళేసరికి ధీరజ్ అక్కడికి వచ్చి ప్రేమతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు, కానీ ప్రేమ మాత్రం మాట్లాడదు. సరికదా, తానెవరో నాకు తెలియదు అన్నట్టుగా ఊరుకుంటుంది. కదంతా చూసినటువంటి ధీరజ్ అయితే కొంచెం బాధపడినా దీనికి బాగానే కోపం వచ్చినట్టుంది అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినటువంటి ధీరజ్ని, ఎరా క్లాస్ దగ్గరికి వెళ్ళి కలిసావా అంటాడు రామరాజు. క్లాస్ దగ్గరికి ఏంటి నాన్న అంటే, ఇక్కడ నువ్వు తిరుపతి గారిని అడ్డం పెట్టుకుని మీ ఆవిడని రెచ్చగొట్టడం నేను చూశాను అంటాడు. అబే అదేం కాదు నాన్న అనగానే ఏమంటోంది అంటే, ఏముంది నీ నోటితో నువ్వే మాట్లాడాల్సిన మాట్లాడేసి నా పరువు తీసేసి నలుగురు ముందు తలదించుకునేలా చేసేసి ఇప్పుడు వచ్చి ఇన్ని మాటలు మాట్లాడితే ఉపయోగం ఏంటి అని అడుగుతోంది నాన్న అని అనగానే, నిజమే కదరా, మరి నువ్వెందుకు అంతలా ఆవేశపడ్డావు అని అంటే, ఏం చేయను నాన్న, అమ్మని పట్టుకుని అన్నని మాటలు మాట్లాడుతుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి అని అంటే, అది వాస్తవమేలే అంటాడు రామరాజు. కన్న తర్వాత ఈలోపు ఇక నర్మద వచ్చి, ఉదయం మీ అమ్మమ్మ గారు వచ్చారు ధీరజ్ అంటే, ఏమంటుంది ఆ ముసల్ది అంటాడు. ఎందుకలా మాట్లాడతావురా అని అంటే, మరేంటి నాన్న, దాని పుట్టినరోజు మూలానే ఇవన్నీ వచ్చినాయి అని అంటే, తప్పు, అలా మాట్లాడకూడదు అనగానే, ఏమంటుంది మా అమ్మమ్మ నర్మద వదిన అని చెప్పని అంటే, ఆవిడ అసలు భద్రావతి గారు ముందు పుట్టినరోజు చెయ్యను రామరాజు ఇంటి దగ్గర లేదా రామరాజు అని పిలవాలంటే అన్న మనిషి చివరాఖరికి రామరాజు ఇంట్లోనే పుట్టినరోజు జరగాలి అందట. అలా అన్నారు అంటే ఖచ్చితంగా ఏమై ఉంటుంది ధీరజ్ అని చెప్పని అంటే, ఏమై ఉంటుంది వదినా అని చెప్పని అడుగుతాడు ధీరజ్. అయితే ఇంకేమై ఉంటుంది, వెనక్కి ఎవరో కుట్ర చేస్తారనిపిస్తోంది నాకు అనగానే, కుట్ర ఏం చేస్తుంటారు వదినా అంటే, మన ఇంటికే రావాలి అని మాట్లాడడం, మన ఇంటికి వచ్చి మన ఇంట్లోనే ఈ పుట్టినరోజు చెయ్యాలి అని చెప్పి మాట్లాడుకోవడం, దీని అంతటిని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇదంతా జరగబోతోందని వాళ్ళకి ముందే తెలుసు, ఇలా చెయ్యబోతున్నామని వాళ్ళకి ముందే తెలుసు. అసలు వాళ్ళు అలా ఆలోచించడానికి కారణం ఏంటో మనకు తెలియాలి అని చెప్పానంటుంది. కానీ వదిన, నువ్వు మొదలు పెట్టావంటే ఖచ్చితంగా వెనకాలే నేను చేయాల్సింది చేస్తాను అని చెప్పని అంటాడు. సరే ధీరజ్, అయితే నేను నీకేం చేయాలో చెప్తాను అని చెప్పేసి అంటుంది నర్మద. ఇక తర్వాత ధీరజ్కి ఒక ప్లాన్ చెప్తుంది. చెప్పిన ప్రకారం ధీరజ్ అయితే సరేనని చెప్పేసి వాళ్ళ ఇంటికి సీసీ కెమెరా లేదు కాబట్టి ఆ పక్కన వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి ఎదురుగా ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్ దగ్గర సీసీ కెమెరా ఉంటుంది. వాళ్ళేంటో వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళ గురించి కాకుండా రామరాజు ఇంటికి భద్రావతి ఇంటికి యాంగిల్ పెట్టేసేసి ఉంచుతారనమాట. ఎప్పుడు ఆ విషయంలో ధీరజ్ వెళ్ళి గొడవ పడుతూనే ఉంటాడు. వాళ్ళేంటి పక్కింటి వాళ్ళ ఇళ్లల్లో విషయాల గురించే ఆరా తీసుకునే మనుషుల్లో ఉన్నారు అని చెప్పి ఎప్పుడు ధీరజ్ గొడవ పడుతూ ఉంటాడు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఈ రెండిళ్ల మధ్య ఏం జరిగిందనేది ఉండుంటుంది, నువ్వు వెళ్ళి అడిగి చూడు అని చెప్పానంటే ధీరజ్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇక కరెక్ట్గా పుట్టినరోజుకి ఒక 4 రోజుల ముందు నుంచి సీసీ చూస్తూ ఉంటే అర్ధరాత్రి పూట, రాత్రులు ఏముంటాయిలే స్కిప్ చేసేద్దాం అనుకుంటూ ఉండగా అర్ధరాత్రి పూట వల్లి ఇంట్లో నుంచి బయటికి రావడం, రోడ్డు క్రాస్ చేయడం క్లియర్గా కనపడుతుంది. ఇదేంటి అని చెప్పేసి ఇక చూసినటువంటి ధీరజ్ ఇక వల్లి క్రాస్ చేసి వెళ్ళడం, అక్కడ భద్రావతి రావడం, ఇదంతా కూడా క్లియర్గా వాళ్ళ సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. అది చూసినటువంటి ధీరజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. వెంటనే ఇక రామరాజుకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి రామరాజు, ఏంట్రా ఈ టైంలో అని అనగానే, నాన్న ఒకసారి అర్జెంటుగా మీరు మన పక్కింటి దగ్గరికి రండి అని చెప్పని అంటాడు. సరేనని చెప్పి రామరాజు అక్కడికి వచ్చేసరికి, చూడండి నాన్న చూడండి అని చెప్పి చూపిస్తే అది చూసి రామరాజు అయితే షాక్ అయిపోతాడు. ఇదేంట్రా అంటే, వల్లి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఏం మాట్లాడింది ఏంటి అని మనకు కావాలి అని అనగానే, సరే అయితే భద్రావతే కదా వల్లితో మాట్లాడిందంటే, అవును నాన్న చూడండి అని చూపిస్తాడు. ఇంకంతే, వెంటనే ఇంటికి వచ్చేస్తారు. చాలా కోపంగా ఉంటాడు ఇక రామరాజు అయితే. వల్లి వచ్చి, మావయ్య గారండి కాఫీ ఏమన్నా ఇమ్మంటారా అని అడుగుతుంది. అవసరం లేదు అని అంటాడు.
అయ్యో అదేంటి మావయ్య గారు అంత సీరియస్గా ఉన్నారు, కొంచెం కాఫీ తాగండి మావయ్య గారు అని చెప్పాను అంటుంది. వద్దని చెప్పాను కదమ్మా, అవసరం లేదు నాకు, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటాడు. ఇదేంటిది మావయ్య గారు ఎంత సీరియస్గా ఉన్నారు, నేనేం చేశాను అని అనుకుంటూ అలాగే మావయ్య గారు అని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అమ్మవల్లి, నువ్వు ఎప్పుడైనా ఆ ఎదురింటి భద్రావతితో మాట్లాడావా అని అంటే, అయ్యి బాబోయ్ మన ఇంటి శత్రువులతోటి మనకు మాట్లాడేటుంటాయి మావయ్య గారండి, అసలు అలా ఏపిసోడాలన్నా కూడా నాకు భయమేనండి, మీరేటంటారో అని చెప్పి నేను ఎప్పుడూ మాట్లాడేది మావయ్య గారు అని అంటుంది. ఇంతవరకు నువ్వు ఆవిడకి ఎదురు పట్టడం కానీ ఆవిడతో మాట్లాడటం కానీ చేయలేదు అంటే, అజ్జి బాబోయ్ మీ మాట దాటేసి మిమ్మల్ని కాదనేసి నేను ఆ పని చేసేస్తానమ్మాయి గారు, అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాదండి, మీ మాట అంటే నాకు ఏదవాక్కు, అస్సలు చేయను అని అనగానే ఇక రామరాజుకు అర్థమైపోతుంది. అంటే వల్లి భద్రావతి ఇద్దరూ కలిసి కావాలని ఈ గొడవని ఇంత దూరం తీసుకొచ్చారు, ఖచ్చితంగా వాళ్ళిద్దరి పాత్ర ఉంది దీంట్లో అని చెప్పేసి అర్థం చేసుకున్నటువంటి రామరాజు ఇక వెంటనే భద్రావతి, ఏ భద్రావతి బయటికి రావే అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏమండి ఏమైంది మీకు, ఎందుకు అలా అరుస్తున్నారు అంటూ వేదవతి అంటుంది. మాట్లాడుకు నువ్వు అని చెప్పేసేసి ఇక వెంటనే రామరాజు అయితే అరుస్తూ ఉంటే భద్రావతి బయటకు వచ్చి, ఏంట్రా రామరాజు ఎందుకు అలా అరుస్తున్నావు, కూలి పెదవ అని చెప్పని అంటూ ఉంటే ఈలోపు ధీరజ్ సాగర్ ఇందరూ వచ్చేస్తారు. రెండు కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేస్తాయి. జేంట్రా ఏంటి అలా అరుస్తున్నావు మా అక్క మీద అని అంటాడు. అదొక అక్క, నువ్వు ఒక తమ్ముడు, కాపురాలు కూల్చే మొఖాలు మీరును అని చెప్పేసి తిడుతూ ఉంటే, ఏం కావాలరా నీకు ఇప్పుడు అంటే, అసలు మీరు ఎందుకు నా ఇంటికి వచ్చి నా కోడలను తీసుకొచ్చారు అని అంటూ ఉంటే, వాడు బలవంతంగా నా మేనకోడల మెడలో తాళి కట్టి ఈరోజు అందరి ముందు దాని గురించి అవహేళన అయ్యేలా మాట్లాడాడు అని అంటుంది. అవునా, వాడు మాట్లాడారా లేకపోతే మాట్లాడేలా మీరు చేశారా అంటాడు రామరాజు. ఒక్కసారిగా భద్రావతి, మేం చేయటం ఏంట్రా, మేం చేయటం నీ కళ్ళ ముందే జరిగిందిగా అంటే, భోజనానికి వచ్చిన వాళ్ళు భోజనం చేసి వెళ్ళాలి, అంతేకాని గొడవ పెట్టుకోకూడదు, పెట్టుకున్నారు సరే ఆగిపోవాలి, ఆగలేదు, పైపెచ్చు ధీరజ్ని రెచ్చగొట్టి కావాలనే మాటలు అనిపించారు అంటే వాళ్ళిద్దరి పెళ్ళి అలా జరిగిందనే విషయం మీకు ముందే తెలుసు అని అంటే, అంతలోకి వల్లి అయితే, మాయగారండి మనకు గొడవ అవసరమా, ప్రేమ ధీరజ్ కలవాలని ఉంటే ఆళ్లే వస్తారు, మీరెందుకు అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నారు, పదండి మాయగారండి అంటూ ఉంటే, నువ్వు మాట్లాడుకు వల్లి అని చెప్పేసేసి, చెప్పు భద్రావతి వాళ్ళ పెళ్లి గురించి నీకు ముందే తెలుసు, ఎవరు చెప్పారు అని అంటాడు. నాకేం తెలుసు, నాకేం తెలీదు, ఆ రోజు ధీరజ్ చెప్పడంతో నాకు తెలిసింది అని అంటే, అబద్ధం చెప్పకు భద్రావతి, నా కోడలు నీ దగ్గరికి రావటం, నీకు వీడియో చూపించటం, ఇద్దరూ కలిసి ప్లాన్ చేయటం, ఆ తర్వాత నా కోడలు నా ఇంటికి వచ్చి ఏమీ తెలియనట్టుగా కూర్చోవటం, అక్కడి నుంచి నువ్వు ఆటాడించటం మొత్తం నాకు తెలుసు అనగానే, అయ్యి బాబాయ్ ఏడ్మాయి గారండి ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు అని అంటే, గుమ్మడికాయలు దొంగలంటే భుజాలు ఎందుకమ్మా తడివేసుకుంటున్నావు అంటూ ఉండేసరికి ఇక వెంటనే చందు, నాన్న ఏమంటున్నారు మీరు, దీనికి వల్లియే కారణమా అని అంటే, దీనికి అంటే ఇంకా దేనికి కారణం రా అని అంటాడు రామరాజు. అమూల్యకి విశ్వకి మధ్య నడిచినటువంటి ప్రేమాయణానికి వల్లియ కారణం నాన్న అంటాడు చందు. ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏంటి బుజ్జమ్మ అంటే, అవునండి అని చెప్తుంది. ఇక అంతే, భద్రావతిని చూస్తూ భద్రావతి చెంప చెడ్డున పగలగొడతాడు. నువ్వు వల్లి వాళ్ళని కలిసి వల్లి వాళ్ళతో ఇదంతా చేయించావన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఈ రకంగా ప్రేమను మీ ఇంటికి తీసుకెళ్ళామన్నమాట. చాలా తెలివిగా వ్యవహరిస్తున్నావు భద్రావతి, నేనే చూసి చూడనట్టు పోతున్నాను, పోనీలే అని చెప్పి వదిలేస్తున్నాను, ఇకపై వదలను, ఖచ్చితంగా నిమిషం నీకు చుక్కలు చూపిస్తాను, నీకు నా మీద ఎందుకు కోపమో ఎందుకు పగో అది నీకు నాకు మాత్రమే తెలుసు, ఆ విషయం బయటకొచ్చి బట్టబయలైతే తల ఎక్కడ పెట్టుకోవాలో నీకే అర్థం కాదు అని అంటూ ఉండేసరికి, ఏంట్రా మా అక్కని ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావేంటి, మా అక్కని కొడతావా అంటూ సేనాపతి వస్తుంటే ఈలోపు ముగ్గురు అన్నదమ్ములు వచ్చేసి సేనాపతిని కొట్టబోతారు. ఈలోపు విశ్వ వచ్చి, రే వదిలేంట్రా నాన్న, నువ్వు పద లోపలికి అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. అమూల్య విశ్వని అలాగే చూస్తూ ఉంటుంది. వీడేంటి వాళ్ళ నాన్నని ఎవరు ఎన్నంటున్నా ఏం చేస్తున్నా కొడుతున్నా కూడా అసలు స్పందించట్లేదు అనుకుంటూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు అలా ఆల్ ట్యాప్ చేసి పెడితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడమే కాకుండా ఫస్ట్ మీరే ఆ వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ.